అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 11 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఇతరులతో పోల్చుకోవడం ఆపిన క్షణమే జీవితంలో శాంతి మొదలవుతుంది. నీ ప్రయాణం నీది, దానికి విలువ ఇవ్వు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 11, 2026 వారం మంగళవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము. ఈ రోజున సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 40 నిమిషములకు, చంద్రోదయము 4 గంటల 11 నిమిషములకు, చంద్రాస్త సమయము 5 గంటల 45 నిమిషములకు. ఈ రోజున తిథి చతుర్దశి, ఆగస్టు 11 ఉదయం 4 గంటల 54 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 12 రాత్రి 1 గంట 53 నిమిషముల వరకు చతుర్దశి తిథి ఉంటుంది. తదుపరి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము పునర్వసు. ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషముల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల 9 నిమిషముల వరకు పునర్వసు ఉంటుంది. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. ఈ రోజు జన్మించిన వారందరూ కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం వచ్చేసి మనకి సిద్ధి అండి. ఆగస్టు 10 రాత్రి 10 గంటల 26 నిమిషముల నుంచి ఆగస్టు 11 రాత్రి 6 గంటల 51 నిమిషం వరకు సిద్ధి ఉంటుంది. తదుపరి వ్యతిపాత ప్రారంభమవుతుంది. కరణం భద్ర. ఆగస్టు 11 మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి శకుని ఆగస్టు 12 రాత్రి 1 గంట 53 నిమిషముల వరకు. తదుపరి చతుష్పాద. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం సాయంత్రం 5 గంటల 26 నిమిషముల నుంచి రాత్రి 6 గంటల 53 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 13 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 18 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం నుంచి సాయంత్రం 5 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. ఈ రోజున గులిక కాలము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 26 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషముల వరకు. ఈ రోజున అమృత కాలము ఉదయం 7 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 25 నిమిషముల వరకు. మరలా రాత్రి 2 గంటల 9 నిమిషముల నుంచి తెల్లవారుజామున 3 గంటల 36 నిమిషముల వరకు అమృతకాల వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 8 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వినాకమండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి, దేవతలకు అమృతాన్ని పంపిణీ చేసిన మోహిని ఎవరి అవతారము? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున మాస శివరాత్రి. పంచాంగం ప్రకారం ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 11 ఉదయం 10 గంటల 8 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 11 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు.
సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.